ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మార్స్ మీదకి ఇప్పటికే మనం చాలా పెద్ద మొత్తంలో ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ అయితే పంపడం జరిగింది. అండ్ వాటి ద్వారా మనం ఎన్నో ఆశ్చర్యపరిచే డిస్కవరీస్ని కూడా చేయడం జరిగింది. అండ్ వీటిని బట్టి మనకి మార్స్ గురించి ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. అంటే అప్పటి వరకు మనం మార్స్ని మరొక రకంగా ఆలోచించుకున్నాం, కానీ అప్పుడు మాత్రం మనకి మార్స్ మరొక కోణంలో అర్థమైంది. అయితే నాసా వాళ్ళ యొక్క క్యూరియాసిటీ రోవర్ రీసెంట్గా ఒక ఫోటోగ్రాఫ్ అయితే తీయడం జరిగింది. అండ్ దాని కారణంగా మార్స్ మీద ఉన్న మరికొన్ని విషయాలు అయితే మనకు తెలియడం జరిగింది. అండ్ అది కూడా మార్స్కి సంబంధించిన ఎక్స్ట్రాడినరీ ఫొటోస్లో ఒకటిగా మారిపోయిందనే చెప్పాలి. సో మనుషులు ఎవ్వరూ లేని చోట ఆ క్యూరియాసిటీ రోవర్ ఒక్కటే తిరుగుతూ మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. నిజంగా ఇటువంటి వాటిని మనం ఎన్నింటినో మార్స్ మీదకి పంపగలిగినట్టయితే ఇంకా ఎన్నో విషయాలను అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మనం మార్స్ మీద ఇప్పటివరకు కనుగొన్న ఎన్నో అద్భుతమైన విషయాల గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో లెట్స్ ఫ్లై టు మార్స్. మార్స్ మీద కొన్ని స్టన్నింగ్ క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటివరకు కూడా మనకి మార్స్ మీద అటువంటి క్లౌడ్స్ ఉంటాయని తెలియదు, కానీ క్యూరియాసిటీ రోవర్ రీసెంట్గా ఒక ఫోటోని అయితే పంపడం జరిగింది. అండ్ అది మనకి ఎన్నో రకాల ప్రశ్నల్ని కలగజేస్తోంది, అలాగే ఎన్నో ప్రశ్నలకి జవాబులను కూడా ఇస్తూ ఉంది. కాకపోతే ఒకటి, ఆ ఫోటో అనేది ఒక ఇండివిజువల్ ఫోటో కాదు, అది వేరు 21 ఫోటోల యొక్క కలయిక. అంటే ఆ 21 ఫోటోలని కూడా కలిపి ఒక ఫోటోగా మార్చడం జరిగింది. అప్పుడు ఈ ఫోటో అనేది బయటపడింది. ఇదే ఆ ఫోటో. ఇక్కడ మీకు మార్స్ మీద గేల్ క్రేటర్ అనేది కనిపిస్తోంది. ఆ గేల్ క్రేటర్ యొక్క బయట భాగమే ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా. అయితే దాని పైన చూడండి, మీకు క్లౌడ్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే వాటి యొక్క స్ట్రక్చర్ అనేది చాలా వింతగా కనిపిస్తోంది. నార్మల్ క్లౌడ్స్ అనేవి అలా కనిపించవు. అండ్ మెయిన్గా రెడ్ ప్లానెట్ అయిన మార్స్ మీద మనకి అటువంటి క్లౌడ్స్ అయితే కనిపించవు, కానీ ఇటువంటి క్లౌడ్స్ అక్కడే కాదు చాలా ప్రాంతాలలో కనిపించడం జరిగింది. అండ్ వాటిని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ వచ్చారు. వాటి యొక్క ఫార్మేషన్ అనేది అలాగే కొనసాగుతూ వచ్చింది. సో ఇది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని కంప్లీట్గా ఆశ్చర్యపోయేలా చేసింది. అండ్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కూడా మార్స్ మీద ఇటువంటి క్లౌడ్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయని అయితే అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే వీటిని చూసిన తర్వాత క్యూరియాసిటీ రోవర్ మీద కొంతమంది శాస్త్రవేత్తలు తమకున్న ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే ఇన్ని విషయాలు మనకు క్యాప్చర్ చేసి అందిస్తోందంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నిటినో ఇది మనకు క్యాప్చర్ చేసి అందించవచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ రెనోడ్ సైంటిస్టులు ఎట్టి పరిస్థితుల్లోని కూడా డిసప్పాయింట్ కారు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే మార్స్ మీద ఐసీ క్లౌడ్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా కనిపించాయి. అవి 2021 జనవరిలో కనిపించడం జరిగింది. అయితే ఈ ఐసీ క్లౌడ్స్ అనేవి మార్స్ మీద ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి శాస్త్రవేత్తల మైండ్ని తొలుస్తూ ఉంది. బహుశా వాటి యొక్క న్యాచురల్ ఐసీ నేచర్ అనేది ఇవి ఫామ్ అయ్యేలా చేస్తూ ఉండొచ్చు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అండ్ మరి కొంతమంది ఏమంటారంటే సన్లైట్ని స్కాటరింగ్ చేయడం వల్ల బహుశా ఇలా ఫామ్ అవుతూ ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే ఆ క్లౌడ్స్లోని కలర్ డైవర్సిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. రెడ్ నుంచి గ్రీన్ వరకు ఉంది, అలాగే బ్లూయిష్ వైలెట్ నుంచి వేరు కలర్స్ వరకు ఉంది. సో టెరెస్ట్రియల్ రీసెర్చర్స్ ఏమంటారంటే నార్మల్గా మార్స్ మీద కనిపించే క్లౌడ్స్ అనేవి ఈ క్లౌడ్స్తో పోల్చినట్టయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో అవన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి, కానీ ఈ క్లౌడ్సే వింతగా కనిపిస్తున్నాయైతే అభిప్రాయపడడం జరిగింది. ఎందుకంటే నార్మల్ క్లౌడ్స్ అనేవి రెగ్యులర్గా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ క్లౌడ్స్ మాత్రమే చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ఇవే డిఫరెంట్ అన్న పాయింట్ అయితే అందరికీ కూడా రావడం జరిగింది. అండ్ ఈ వింతైన స్ట్రక్చర్స్లో వాటర్ ఐస్ అనేది ఉంది. అండ్ ఇది మార్స్ యొక్క సర్ఫేస్ నుంచి 40 మైళ్ళ ఎత్తులో అయితే ఉంది. అంటే మళ్ళీ మార్స్ మీద రెగ్యులర్గా ఉండే క్లౌడ్స్తో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువ ఎత్తులో కూడా ఉంది. కాకపోతే ఇవి సన్సెట్ టైంకి మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. అండ్ వీటి నుంచి ఒక గ్యాలక్టిక్ బ్యూటీ అనేది బయటపడుతుందని అయితే ఎంతోమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ సన్సెట్ టైంలో ఆ ఎండింగ్ లైట్ అనేది వీటిలో ఉన్న ఐస్ క్రిస్టల్స్ మీద పడి బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఆ టైంలో ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయని అయితే చెబుతూ ఉన్నారు. వాటిలో కొన్ని క్లౌడ్స్ అయితే రెయిన్బో కలర్స్ని కూడా కలిగి ఉంటున్నాయని అయితే చాలామంది అయితే చెబుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ క్లౌడ్స్ అనేవి ఏవో ఒక ప్రత్యేకమైన రీజన్ కారణంగానే ఫామ్ అవుతున్నాయని అయితే అనిపిస్తోంది. కాకపోతే అది ఏంటనేది తెలియాల్సి ఉంటుందని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు.
కాకపోతే ఒకటైతే క్లారిటీ, అదేంటంటే ఈ విశ్వంలో కేవలం భూమి మీద మాత్రమే ప్రకృతి సిద్ధమైన అందాలు ఉంటాయనుకుంటే అది కరెక్ట్ కాదు. ఈ విశ్వంలోని అన్నిటి మీద కూడా ప్రకృతి సిద్ధమైన అందాలు ఉంటాయనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. అయితే మరొక విషయం కూడా తెలిసింది, అదేంటంటే మార్స్ మీద ఒకప్పుడు నది అనేది ఉన్నది అని. అండ్ ఈ విషయాన్ని కూడా క్యూరియాసిటీ రోవరే కనుగొనడం జరిగింది. దీనికైతే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. నాసా వాళ్ళ యొక్క ఈ ల్యాండ్ వెహికల్ దాని యొక్క సర్ఫేస్ మీద అడుగుపెట్టిన కొద్ది రోజులకే దీని గురించి కనుగొనడం జరిగింది. ఇది మార్చ్ యొక్క సర్ఫేస్ మీద ఆగస్టు 6, 2012 ల్యాండ్ అవ్వడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ తర్వాత ఎన్నో విషయాలను అయితే కనుగొంది. కాకపోతే ఇమీడియట్గానే ఇది అక్కడ ఉన్న ఒక మిస్టీరియస్ విషయాన్ని అయితే కనుగొని మనకు అందజేసింది. అదేంటంటే అది ల్యాండ్ అయిన ప్రాంతానికి దగ్గరలోనే కొన్ని రౌండెడ్ పెబల్స్ అనేవి కనిపించాయి. అండ్ ఇది ఇమీడియట్గా వాటిని క్యాప్చర్ చేసి మనకైతే పంపడం జరిగింది. సో ఫస్ట్ టైం వీటిని చూసినప్పుడు మేబీ అక్కడ ఉన్న జియోలాజికల్ ఫీచర్ కారణంగా అలా ఏర్పడి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దీని మీద మరిన్ని స్టడీస్ చేసి మరిన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఒకప్పుడు ఆ ప్రాంతంలో నది అనేది ఉన్నది. సో దాని కారణంగానే ఆ పెబల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఆ నది అనేది ఎండిపోయిందని చెప్పి శాస్త్రవేత్తలు అయితే అర్థం చేసుకున్నారు. అండ్ శాస్త్రవేత్తలకి ఇది ఒక ప్రూఫ్ లాగా మారింది. ఏమనంటే రెడ్ ప్లానెట్ మీద ఒకప్పుడు నదులు అనేవి ప్రవహిస్తూ ఉండేవి అండ్ వాటికి లోతులు కూడా ఎక్కువగానే ఉండేవి అని అయితే వాళ్ళు చెప్పదలుచుకున్నారు దీన్ని చూపిస్తూ. అండ్ దాని యొక్క కాంపోజిషన్ని బట్టి ఆ రివర్ యొక్క స్పీడ్ ఎంత అనేది కూడా మనం తెలుసుకోవచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అండ్ దాని గురించి తెలుసుకోగలిగారు కూడా. అంటే అది కేవలం సెకండ్కి 3 అడుగుల వేగంతో ప్రయాణిస్తూ ఉండేదంట. అండ్ అంతేకాకుండా దీని యొక్క లోతు కూడా ఎక్కువగానే ఉండేది. అండ్ దాని యొక్క పొడవు కూడా ఎక్కువేం తెలుస్తోంది. ఎందుకంటే ఈ పెబల్స్ అనేవి కొన్ని మైళ్ళ వరకు మనకు కనిపిస్తూ వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే వాటన్నిటిని ఉపయోగించి శాస్త్రవేత్తలు దీని యొక్క లెంత్ ఎంత అనేది అయితే మాత్రం రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారు. సో దానివల్ల ఈ రివర్ పొడవు ఎంత అనేది అయితే మనకు తెలియలేదు. కానీ ఒకప్పుడు ఇక్కడ నది ఉండేది అండ్ అది కొన్ని నెలల పాటు ఖచ్చితంగా ప్రవహించింది. కాకపోతే ఆ తర్వాత ఎండిపోయింది అనేది అయితే మాత్రం అర్థమైంది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, అదేంటంటే ఖచ్చితంగా అక్కడ నది ఉందంటే మార్స్ మీద జీవం ఉండే అవకాశం కూడా ఉండొచ్చు కదా అన్న ప్రశ్న అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ బేసిక్గా ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మార్స్ మీద జీవం అనేది ఉందా, ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయిందా, లేదంటే ఇప్పటికీ జీవం ఉందా, ఇటువంటి ప్రశ్నలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఆ వాటర్ గురించి ఆ రివర్ గురించి తెలిసిన తర్వాత ఈ ప్రశ్నలు మరింత పెరిగాయి. అయితే దీనికి చాలా మంది ఇచ్చిన సెన్సేషనల్ ఆన్సర్ ఏంటంటే ఎస్, ఒకప్పుడు ఇక్కడ జీవం ఉంది అని చెప్తున్నారు. అంటే క్యూరియాసిటీ మనకి ఇప్పటివరకు అందించిన డేటా మొత్తాన్ని కూడా మనం పరిశీలించినట్టయితే ఒకప్పటి కాలం నాటి మార్స్ మీద కెమికల్ కాంపోజిషన్ అనేది జీవరాశులు అంటే మైక్రోబ్స్ అనేవి ఉండడానికి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ని అందిస్తూ వచ్చాయంట. అండ్ ఈ విషయాన్ని కూడా క్యూరియాసిటీ రోవర్ మార్స్ నుంచి ఒక శాంపుల్ని తీసుకోవడం ద్వారా మనకు తెలియజేసింది. ఈ శాంపుల్ని ఒక స్పెషల్ మడ్ స్టోన్ నుంచి తీసుకుంది. ఈ స్పెషల్ మడ్ స్టోన్ ఏమో అక్కడ ఉన్న ఎల్లో నైఫ్ బే అనే ఒక గేల్ క్రేటర్ నుంచి తీసుకోవడం జరిగింది. దీని యొక్క కెమికల్ అనాలిసిస్ మనకి ఏమని తెలియజేసిందంటే దీంట్లో మనకి నైట్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ అలాగే కార్బన్ వీటన్నిటి యొక్క ట్రేసెస్ కూడా ఉన్నట్టుగా తెలియజేసింది. అండ్ సాల్ట్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉందని కూడా తెలియజేసింది. సో దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఒకప్పుడు ఆ ప్రాంతంలో ప్రవహించిన నీరు ఏదైతే ఉందో ఆ నీరు అనేది కేవలం అక్కడ ఉండడం మాత్రమే కాదు, అది తాగునీరుగా కూడా వినియోగించుకోబడేది అని అయితే అర్థమైంది. సో డెఫినెట్గా డ్రింకింగ్ వాటర్ ఉన్నది అంటే మేబీ లైఫ్ కూడా ఉండి ఉండొచ్చు అనేది అభిప్రాయపడుతున్నారు. కానీ సడన్గా ఒక చోట మాత్రం ఒక విషయాన్ని గమనించడం జరిగింది, అదేంటంటే మెథేన్ గ్యాస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం. మార్స్ సర్ఫేస్ మీద కాంపోజిషన్ మాత్రమే కాదు, మార్స్ అట్మాస్ఫియర్ యొక్క కాంపోజిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ క్యూరియాసిటీ కారణంగా మనకైతే అందుతూ ఉంది. అయితే ఒకరోజు క్యూరియాసిటీ దాని మీద ప్రయాణిస్తున్న టైంలో సడన్గా మెథేన్ గ్యాస్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అదైతే మాత్రం ఆర్గానిక్ లెవెల్ అయితే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాంతాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అదంతా కూడా కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఆ ప్రాంతంలో ఏదో ఒక సోర్స్ అయితే ఉంది, దాని నుంచి మెథేన్ గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతోంది అండ్ ఇదంతా కూడా న్యాచురల్గా జరుగుతున్న ఫెనోమెనా అని అయితే అభిప్రాయపడడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ బయోలాజికల్ సోర్సెస్ అనేవి ఇక్కడ ఎంతైతే కనిపిస్తున్నాయో అలాగే నాన్ బయోలాజికల్ సోర్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి రాక్స్ మరియు వాటర్ యొక్క ఇంటరాక్షన్ కారణంగా కూడా ఫామ్ అయి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ ఇంకొకటి ఉంది, అదేంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా మెథేన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉంటాయి. సో ఎలాగ పుట్టింది ఎలాగ ఏర్పడిందని తెలియకపోయినప్పటికీ కూడా డెఫినెట్గా అక్కడ మెథేన్ గ్యాస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంది, అదేంటంటే ఆ మెథేన్ గ్యాస్ అనేది అక్కడే ఫామ్ అయిందా లేదంటే ఏదైనా ఒక మెట్రాయిడ్ లాంటిది మార్స్ని ఢీకొనడం వల్ల ఆ మెట్రాయిడ్ ద్వారా అక్కడికి వచ్చిందనేది అయితే మాత్రం ఫర్దర్ స్టడీస్లో మనకు తెలియాల్సి ఉంటుంది. అప్పటి వరకు అయితే మాత్రం మనకి ఏమాత్రం తెలియదు. కానీ కార్బన్ కూడా అక్కడ మరికొన్ని సాయిల్ శాంపిల్స్లో చాలా ఎక్కువగా దొరికింది. అండ్ ఇటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నీ కూడా లైఫ్ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయంటే జీవరాశి కూడా ఒకప్పుడు ఉండి ఉండొచ్చు అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే జీవరాశి అంటే మనుషులే కాదు, మైక్రోబ్స్ కూడా జీవరాశి.
సో డెఫినెట్గా ఏ యాంగిల్లో చూసినప్పటికీ కూడా మార్స్ మీద ఒకప్పుడు జీవం ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ మరొక ప్రశ్న రైజ్ అవుతుంది. అదేంటంటే మార్స్ మీద రేడియేషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, మరి వాటన్నింటినీ కూడా తట్టుకొని మనం అక్కడ బ్రతకడం, మనమైనా లేదంటే వేరే జీవరాశులైనా కూడా బ్రతకడం అనేది సాధ్యమేనా అనేది అయితే మాత్రం చాలా మంది యొక్క ప్రశ్న. అంటే బేసిక్గా మార్స్ మీద ఇప్పుడు కాలనీలు నిర్మించడానికి చాలామంది అయితే ముందుకు సిద్ధమవుతున్నారు. కానీ మార్స్ మీద మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది రేడియేషన్. అండ్ నిజానికి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ని ఆల్రెడీ క్యూరియాసిటీ రోవర్ కూడా మనకు పంపింది. ఎందుకంటే క్యూరియాసిటీ రోవర్లో ఆల్రెడీ ఒక ఎక్విప్మెంట్ని పెట్టడం జరిగింది. దాని పేరు RAD, అంటే రేడియేషన్ అసెస్మెంట్ డిటెక్టర్. ఇది ఆల్రెడీ అక్కడ ఉన్న రేడియేషన్ లెవెల్స్ గురించి మనకు తెలియజేసింది. అండ్ ఆ రిజల్ట్స్ మనకి ఏమని చెప్తున్నాయంటే డెఫినెట్గా మనుషులకి చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఒకవేళ అక్కడ కనుక ఉన్నట్టయితే అని తెలియజేసింది. మార్స్ మీద మేజర్గా 2 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఉన్నాయి. ఇది అక్కడికి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కైనా లేదంటే మార్షియన్ ఇమిగ్రెంట్స్కైనా ఎవరికైనా సరే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. అందులో ఒకటి ఏంటంటే గ్యాలక్టిక్ కాస్మిక్ రేడియేషన్. ఇవేంటంటే సూపర్ నోవా ఎక్స్ప్లోషన్స్ కానీ గామారే బర్స్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు చాలా హై లెవెల్స్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఆ టైంలో రేడియేషన్ అనేది మార్స్ వరకు వెళుతూ ఉంటుంది. సో అది ప్రాబ్లమే. ఆ తర్వాత రెండోది సోలార్ హై ఎనర్జీ పార్టికల్స్, అంటే సోలార్ ఫ్లేర్స్ లాంటివి. సో ఇవి కూడా మనుషులకి చాలా రకాల రిస్కులను అయితే కలగజేస్తూ ఉంటాయి. కాకపోతే ఒకటి, ఇవన్నీ ఉన్నంత మాత్రాన మార్స్ మీదకి మనం మనుషుల్ని పంపలేము అంటే అదైతే మాత్రం కరెక్ట్ కాదు. మనం మనుషుల్ని పంపగలం అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకునేలా చేయాల్సి ఉంటుంది. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూచర్ స్పేస్ ప్రాజెక్ట్స్ని ఆ రేడియేషన్ని తట్టుకునే విధంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అంతే, ఇంకేమీ లేదు. కాకపోతే ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలకి ఒక డౌట్ అయితే మిగిలిపోయింది. అదేంటంటే ఒకప్పుడు మార్స్ మీద అట్మాస్ఫియర్ ఉన్నదనే విషయం మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది కదా. కానీ ఇప్పుడు మాత్రం మార్స్ మీద అట్మాస్ఫియర్ అనేది అసలు ఏమాత్రం లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటని అయితే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్తో కంపేర్ చేసినట్టయితే మార్స్ అట్మాస్ఫియర్ 100 రెట్లు తిన్నగా ఉంటుంది. సో దాని యొక్క ప్రొటెక్టివ్ షెల్ ఆఫ్ గ్యాస్ ఏదైతే ఉందో అది కూడా అన్నిసార్లు పనిచేయదు. కొన్నిసార్లు వీక్గా ఉంటుంది, కొన్నిసార్లు స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎందుకని ఈ అట్మాస్ఫియర్ అనేది పోయింది అంటే ఆల్మోస్ట్ చాలా వరకు పోయింది. మార్స్ తన యొక్క అట్మాస్ఫియర్లో చాలా వరకు కోల్పోవడం జరిగింది. అయితే క్యూరియాసిటీ రోవర్ దీని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ గురించి అది పూర్తిగా అనాలిసిస్ అయితే చేస్తూ ఉంది కదా. ఆ డేటా మొత్తాన్ని కూడా మనం స్టడీ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ కారణంగానే ఇదంతా కూడా జరిగింది. అంటే ఆ న్యాచురల్ ప్రాసెస్ అనేది హెవీ ఐసోటోప్స్ని కొన్ని కెమికల్ ఎలిమెంట్స్కి రియాక్ట్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో ఐసోటోప్స్ కారణంగా అలాగే వాటి యొక్క వెయిట్ డిఫరెన్సెస్, వాటి యొక్క కాంపోజిషన్ డిఫరెన్సెస్ కారణంగా అట్మాస్ఫియర్ అనేది ఎలిమినేట్ అయిందనేది చెప్తున్నారు. అండ్ కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న ఐసోటోప్స్ సంఖ్యతో పోల్చినట్టయితే ఇప్పుడు మార్స్ అట్మాస్ఫియర్ మీద 5% ఎక్కువ ఐసోటోప్స్ అనేవి ఉన్నాయని. సో దాని కారణంగానే ఇప్పుడు ప్లానెట్ యొక్క అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే మాత్రం మెల్లిమెల్లిగా పోతోందని అండ్ ఇంటర్ ప్లానెటరీ స్పేస్లో కలిసిపోతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఒకప్పుడు ఆ గ్యాస్ షెల్ ఏదైతే ఉందో అది ఇంకా స్ట్రాంగ్గా ఉండేదని, ఒకప్పుడు భూమి ఓజోన్ లేయర్ ద్వారా ఎలా కాపాడబడుతుందో ఆ గ్యాస్ షెల్ ద్వారా మార్స్ కూడా అంతలా కాపాడబడేదని. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి పరిస్థితులు ఏవి కూడా అనుకూలించట్లేదని అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఒకటైతే క్లియర్, క్యూరియాసిటీ రోవర్ ఇప్పటికే మనకి ఎన్నో విషయాలను తెలియజేసింది అండ్ భవిష్యత్తులో ఇంకా ఎన్నో విషయాలను అయితే అది మనకు తెలియజేయబోతోంది అనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. అండ్ దీంతో పాటుగా నాసా వాళ్ళ యొక్క ప్రెజర్వెన్స్ రోవర్ కూడా మనకు చాలా డేటా అనేది అందించడం జరిగింది. అండ్ దాని మీద చేసిన స్టడీస్లో మనకి మార్స్ మీద కొన్ని సౌండ్ అనేవి కూడా రికార్డ్ అయినట్టుగా తెలిసింది. సో భవిష్యత్తులో అవేంటో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిశోధనలు ఎన్నో జరుగుతున్నాయి. మార్స్ గురించి భవిష్యత్తులో డెఫినెట్గా మనకు అన్ని విషయాలు తెలుస్తాయనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే దానికి కొంత సమయం అయితే పడుతుంది, అంతే. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ చాలా తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.